తహసీల్దార్ ఆస్తులు రూపాయలు 100 కోట్లకు పైనే. ఏసీబీకి మళ్లీ చిక్కిన డిఏఓ శ్రీనివాస్ రెడ్డి. ఏఆర్ఐగా ఉన్న సమయంలోనూ కేసులు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్టీఓ ఆఫీసులో విధులట. 7 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడట. రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి జిల్లా రూపాయల కోట్లతో ఆస్తులట. తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు శ్రీనివాస్ రెడ్డి అట. ఇక్కడ కూర్చున్నది శ్రీనివాస్ రెడ్డి. అతను ఎవరంటే ఏఆర్ఐగా ఉన్న సమయం నుంచి కూడా ఇతను చాలా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంటే ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఆర్టీఓ ఆఫీస్లో ఆర్టీఓగా విధులు నిర్వహిస్తున్నట్టు. దీనికి సంబంధించి నిజంగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున అవినీతి తిమింగళాలు అయితే ఎక్కువ పెరిగిపోతూ ఉన్నారు. చాలామంది ఏమైనా పని కావాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏమైనా పని కావాలంట, న్యాయపరమైన పని అయినా సరే ఒక రైతు వచ్చి నా భూమిని నా పేరు మీద ఎక్కించండి, లేకపోతే నా కొడుకు భూమిని, లేకపోతే నా పేరు మీద ఉన్న భూమిని నా కొడుకు పైన 1 ఎకరా ఎక్కించండి, ఇంకో ఎకరా నా పైన ఉంటుంది అని చెప్పేసి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర కూడా లంచం తీసుకోవడం. న్యాయపరమైన అంటే వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుల కోసం వచ్చినా, వాళ్ళకి కావాల్సినటువంటి మంచి ఆలోచన కోసం, వాళ్ళకి కావాల్సిన మంచి పని కోసం వచ్చినా కూడా ఈ విధమైనటువంటి ఎన్నో రకాలుగా వాళ్ళ దగ్గర అవినీతికి పాల్పడిపోయి రకరకాల లక్షలు వేలలో కూడా డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకుంటా ఉన్నారు. ఇటువంటి వాళ్ళపైన ఏసీబీ దాడు ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే కాదు, రకరకాల డిపార్ట్మెంట్లో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో కూడా ఇటువంటి అవినీతి జరుగుతూ ఉంది. బ్యాంకులలో కూడా అవినీతి జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా లక్షలాది కోట్లాది అవినీతి జరుగుతుంది. కేసులు దారి మళ్లిస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క శాఖల్లో, ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా అవినీతిదారులు ఎక్కువైపోయారు. కాబట్టి వీటిపైన కూడా ఒక్కసారి దృష్టి సారించి వీళ్ళపైన కూడా ఒక్కసారి డైరెక్ట్గా యాక్షన్ తీసుకుని డైరెక్ట్గా అందులోకి దిగిపోతే కూడా బాగుంటుంది కదా. చాలామంది ఇటువంటి వ్యక్తులు అంటే ఏసీబీ దాడిలో దొరికినటువంటి వ్యక్తులు మాత్రమే 100 కోట్లు ఉన్నాయి. ఇంకా ఏసీబీ దాడులకు చిక్కని వాళ్ళు ఇంకా ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు కదా. వీళ్ళందరినీ ఒకసారి పట్టుకుంటే ఈ సొమ్ము మొత్తం జమ చేస్తే ఎన్ని రకాల సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, ఎన్ని రకాలుగా ప్రజలను ఆర్థికంగా ఆదుకోవచ్చు. ఇప్పటికే అప్పుల కుప్పగా రాష్ట్రం మారిపోయిందని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి అప్పుల నుంచి తేరుకోవాలి అంటే, అప్పుల నుంచి కాపాడుకోవాలంటే ఆ నిధిని మళ్ళీ పైసలతో జమ చేయాలి అన్న ఇటువంటి వేస్ట్ క్యాండిడేట్స్ అంటే ఇటువంటి వేస్ట్ క్యాండిడేట్స్ అందరి యొక్క డబ్బులు తీసుకొచ్చి కూడా ఇక్కడ జమ చేసేయచ్చు కదా. దీనికి సంబంధించి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఇటువంటి వాళ్ళు తయారైపోతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిఈఓగా పనిచేస్తున్న తహసీల్దార్ దేశాని శ్రీనివాస్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులు చిక్కారు. ల్యాండ్ సెటిల్మెంట్లతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి పెద్ద మొత్తంలో ఆస్తులకు కూడబెట్టినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందాయట. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో 7 బృందాలు గురువారం ఏకకాలంలో ఆయన సొంతిల్లు, ఆర్టీఓ కార్యాలయం, బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 3 జిల్లాల్లో ₹3 కోట్ల ఆస్తులు. శ్రీనివాస్ రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి జిల్లాలో కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వివిధ చోట్ల 8 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అందులో 3 ఓపెన్ ప్లాట్లు తుర్కయాంజల్లో, మరో 3 యాదగిరిగుట్టలో, అస్తినాపురం, విశ్వేశ్వరయ్య కాలనీలో ఒక్కో ఫ్లాట్ ఉన్నాయి. కర్మాన్ ఘాట్లో 2 ఫ్లాట్లు, సరూర్ నగర్లో G+3 పెంట్ హౌస్, రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో నల్లవల్లిలో 108 అంటే 10.8 ఎకరాల భూమి ఉంది. 3 కార్లు, ద్విచక్ర వాహనాలు ఉన్నాయట. ఇంట్లో బ్యాంకు లాకర్లతో కలిపి కిలో 140 గ్రాముల బంగారం ఉంది. ఇందులో 46 తులాల బంగారం బ్యాంకులో కుదవబెట్టి ₹25 లక్షల రుణం తీసుకున్నట. శ్రీనివాస్ రెడ్డి తన కుమారుని పేరుతో బాలాపూర్లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్లో ₹86 లక్షలతో పెట్టుబడి పెట్టారు. లాకర్తో ₹4.38 లక్షల నగదు లభించింది. ₹6.87 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ ₹100 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. సోదాలో లభించిన ఆస్తుల పత్రాలు, బ్యాంక్ ఖాతాల లాకర్లు, పెట్టుబడులు, నగదు, బంగారం తదితర వివరాలకు పరిశీలిస్తున్నారు. చట్టబద్ధమైన ఆదాయంతో పోలిస్తే గుర్తించిన ఆస్తులు ఎంత మేరకు అధికంగా ఉన్నాయన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు గురువారం రాత్రి పూర్తి వివరాలు వెల్లడించారు. శ్రీనివాస్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం హైదరాబాద్లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచిన రంగారెడ్డి జిల్లా పోలీసులు డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారట. నిజంగా ఏంటంటే 3 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి చాలా ఓపెన్ ప్లాట్లు, దాదాపు 8 పైగా ఓపెన్ ప్లాట్లు ఉన్నాయట. అలాగే అలా కొడుకును బాలనగర్లో 86 లక్షలు పెట్టి అలా కొడుకును ఒక బార్ అండ్ రెస్టారెంట్లో పెట్టుబడులు పెట్టిండట. దాదాపు 4-5 కార్లు ఉన్నాయట, 3 త్రిచక్ర వాహనాలు ఉన్నాయట. ఇలా చాలా రకాలుగా అంటే కొన్ని కోట్ల సొమ్ము
రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ సొమ్మును మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఆ భూమి మొత్తం ఉంటుందో ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళ పాస్బుక్లోకి ఎక్కించి వాళ్ళ పేరిట రాపించేసి కొన్ని లక్షల కోట్ల అవినీతి కూడా పాల్పడుతూ ఉన్నట్టు. ఇది ఇప్పుడే కాదు, ఏఆర్గా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఇది కొనసాగుతూ ఉందట. దీనికి సంబంధించి ఇప్పుడే ఏసీబీకి చిక్కిందట. ఇతనే కాదు, ఈ శ్రీనివాస్ రెడ్డి వంటి వాళ్ళు చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళని కూడా పట్టుకొని ఆ యొక్క సొమ్మును మొత్తం కూడా తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. తప్పుడు రిపోర్ట్లతో అక్రమార్జన. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ మండలాల్లో తహసీల్దార్గా పనిచేశారు. ఆయా ప్రాంతాల్లో భూముల డిమాండ్స్ ఉండగా వివాదాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. దీన్ని అనుకూలంగా మలుచుకొని ల్యాండ్ సెటిల్మెంట్ చేశారన్నది బహిరంగ రహస్యం. సాధారణ రైతుల భూ సమస్యలకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా బడాబాబులు ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా నివేదికలు ఇప్పించడంలో అందవేసిన చేయని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంచాల మండలంలో వెంచర్కు సంబంధించిన భూములు వివాదాస్పదంగా ఉన్నప్పటికీ ఎన్ఓసీని ఇప్పించడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. 2009లోనూ శ్రీనివాస్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. నిజంగా తప్పుడు రిపోర్టులతో అక్రమార్జన ఇప్పుడే కాదు, ఈ శ్రీనివాస్ రెడ్డి మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ మండలంలో తహసీల్దార్గా పనిచేసినట్టు ఆ ఏరియాలో, అంటే ఆ 3 ఏరియాలో తహసీల్దార్గా పనిచేసినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి భూములు ఎక్కించడం, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో తప్పుడుగా చిత్రీకరించడం, ప్రైవేట్ వ్యక్తులకు కూడా ప్రభుత్వ భూముల మొత్తం కూడా దారాదత్తం చేయటువంటి ప్రక్రియలు చేసినట్ట. అక్కడి నుంచి కూడా 2009 నుంచి కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏసీబీకి పట్టుబడ్డారట. మరి ఇటువంటి వ్యక్తులు అప్పటి నుంచి ఉన్నట్టు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇటువంటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు? అటువంటి వాళ్ళందరినీ పట్టుకోవాల్సిందే, పట్టుకొని ఆ సొమ్మును మొత్తం కూడా ఆ ప్రభుత్వం యొక్క ఖజానాలో నింపాల్సిందే అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఎక్కువైపోయారు. చిన్న చిన్న రైతుల దగ్గర కూడా వేల రైతుల దగ్గరకు అయితే నా భూమి నా పేరు మీద ఎక్కించని చెప్పిపోతే కూడా 5,000 ఖర్చు అయితే, లేకపోతే ఇప్పుడు కాదు, లేకపోతే నెట్ వస్తలే, రేపు రాపు అని ఇబ్బంది 30 పెట్టేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఒక్కసారి సమీక్ష నిర్వహించండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి గారు సమీక్షలు నిర్వహించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది, ఒకసారి ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఏం జరుగుతోంది, నిజంగా ఇక్కడ కింది స్థాయి అధికారులు ఎంత లంచం తీసుకున్నారు, పెద్ద స్థాయి అధికారులు ఎంత లంచం తీసుకుంటున్నారు, వీళ్ళు ఇంతకుముందు పనిచేసినటువంటి ఆఫీసులో ఏమైనా వీళ్ళపైన అభియోగాలు ఉన్నాయని చెప్పేసి ఈ రకంగా ఒకసారి సమీక్ష నిర్వహిస్తే ఖచ్చితంగా ప్రతి తహసీల్దార్, అంటే ఒక జిల్లాలో ఖచ్చితంగా ప్రతి మండలంలో ఎవరో ఒకరు, అక్కడ తహసీల్దార్ కావచ్చు, లేకపోతే ఎవరో ఒకరు ఖచ్చితంగా బయటపడే ప్రక్రియ మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి వీళ్ళపైన ఒక్కసారి ఆ దృష్టి సారిస్తే మాత్రం బాగుంటుంది.